తన సోదరుని కుమారుడైన లోతు కోసం ఇదంతా చేయవలసి వచ్చింది. జరిగిన యుద్ధాలను గురించి మాత్రమే బైబిలు చెప్పదు. అబ్రాము జీవితంలో ఇదొక ఘట్టం గనుక ఈ సంగతి రాశారు అంతే. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అబ్రాముకు ఎదురు వెళ్ళాడు. రాజు లోయ అనే షావే లోయ వరకు వచ్చాడు. సొదొమరాజు అబ్రామును కలుసుకునేందుకు వచ్చాడు. సొదొమరాజు అబ్రాముకు గొప్ప శోధన తెచ్చిపెట్టబోతున్నాడు. ఈ సందర్భంలో ఒక కొత్త మనిషి వస్తున్నాడు. అది అబ్రాహాముకు ఎంతో మేలు. 18-19 వచనాలలోని వ్యక్తిని సందర్శించండి. ఎవరి అపురూప వ్యక్తి? షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తెచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదిస్తూ అన్నాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము, నీవు ఆశీర్వదించబడుదువుగాక. అప్పుడు అబ్రాము అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. ఈ అపురూపమైన వ్యక్తి ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చాడు? ఉన్నట్లుండి అకస్మాత్తుగా కనిపించి హఠాత్తుగా అదృశ్యమైన ఈ మార్మిక వ్యక్తి ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఈయన పని ఎలాంటిది? రొట్టె ద్రాక్షరసం అందించి ఆ పళాన అదృశ్యుడైపోయాడేమిటి? అతడు షాలేము రాజు, సర్వోన్నత దేవుని యాజకుడు. అది సరే, ఈయనకు సర్వోన్నత దేవుడు ఎలా తెలుసు? ఏల్ ఎలోహిం, సర్వోన్నతుడు అని యెహోవాను గురించి ఈయనకు ఎలా తెలుసు? భూమ్యాకాశములను సృజించిన సజీవ దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయంలోని దేవుడు. నోవహుకు హనోకుకు ఆయనే దేవుడు. దేవుళ్లలో ఒకడు కాడు, ఏకైక దేవుడు. ఆయనేమీ ఒకానొక స్థానిక దేవుడు కాడు, దేవుడు ఒక్కడే. ఏకదేవ ప్రత్యక్షం మొదటిది. మానవుని పతనానంతరం బహుదేవ భావన మొదలైంది. రాను రాను రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడిన రీతిగా వారు దేవుని ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు అర్పించనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైపోయారు. సృష్టికర్తను మరచి సృష్టమును పూజించారు. ఇదో విచిత్ర సంఘటన. అబ్రాము కాలంలోనే లోకం మొత్తానికి ఒకే ఒక యాజకుడు మనకు పరిచయమవుతున్నాడు. సత్య సజీవ దేవుని ప్రత్యక్షం ఇతనికి ఉంది. సజీవ సత్య దేవునికి అతడు యాజకుడు. అబ్రాముకు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఇస్తున్నాడు. మెల్కీసెదెకు జ్ఞానం ఎంతో విస్తృతమైంది. అతడు పరమార్థ జ్ఞాని. మెల్కీసెదెకు పేరు బైబిలులో 3 సార్లు వస్తుంది. ఆదికాండంలో ఒకసారి, రెండోసారి కీర్తనల గ్రంథం 110వ కీర్తన 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఇది క్రీస్తును గురించిన ప్రవచనం. ఇక 3వసారి హెబ్రీ పత్రికలో మెల్కీసెదెకు పేరు తరచుగా వినిపిస్తుంది. అయితే ఆదికాండములోని మెల్కీసెదెకు వృత్తాంతాన్ని హెబ్రీ పత్రికలో పేర్కొనలేదు. అసలు ఆదికాండం కుటుంబాల గ్రంథం, వంశవృక్షాల గ్రంథం గదా. ఆదికాండంలో ఏ వ్యక్తి పేరు చెప్పినా అతని తండ్రి పేరు, గోత్రం పేరు తప్పకుండా పేర్కొనబడుతుంది. మరెందుకో మెల్కీసెదెకు పుట్టు పూర్వోత్తరాలు బైబిలులో ఎక్కడా కనపడవేమిటి? ఆద్యంతములు లేని యేసుక్రీస్తు యాజకత్వానికి మెల్కీసెదెకు ముందు గుర్తుగా చూపబడడం విశేషం. యేసుక్రీస్తు సేవ, ఆయన చేసిన బలియాగం, యేసు మన ప్రధాన యాజకుడై అతి పరిశుద్ధ ప్రదేశంలో ప్రవేశించిన వైనం మెల్కీసెదెకులో ఛాయామాత్రంగా కనిపిస్తాయి. క్రీస్తు యాజకత్వం అహరోను క్రమమును అనుసరించినది. రాజుగా క్రీస్తు అబ్రహాము దావీదు కుమారుడు. మత్తయి శుభవార్త ఈ విధంగానే క్రీస్తును పరిచయం చేస్తుంది. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1-14 వచనాలలో ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని వద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది,
ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొన్నాము. ఆయన నిత్యదేవుడు. ఆయన ఆల్ఫా ఒమేగా. సృష్టి దృష్ట్యా ఆయన ఆదికి అంతానికి అతీతుడు. పరలోక మహిమ నుండి వచ్చాడు. వాక్యం శరీరం ధరించింది. మనము ఆయన మహిమను చూచాము. మెల్కీసెదెకులో మనం ప్రభుయేసు చిత్రపటాన్ని తేటగా చూడగలం. ఈ మెల్కీసెదెకు వచ్చి అబ్రాముకు రొట్టె ద్రాక్షరసం అందించాడు. ఏమిటి దీనికి అర్థం? 1 కొరింథీ 11:26 ప్రభువు రాత్రి భోజనాన్ని గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగేటప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. అంటే మెల్కీసెదెకు ముందుగానే యేసుక్రీస్తు మరణాన్ని ప్రచురిస్తున్నాడన్నమాట. అందుకే మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదిస్తున్నాడు. ఆకాశమునకు భూమికి ప్రభువైన దేవుడు ఏల్ ఎలోహిం అబ్రామును ఆశీర్వదించునుగాక. అప్పుడు ఆ కాలంలో లోకమంతటికీ యాజకుడు మెల్కీసెదెకే. ఇప్పుడు లోకమంతటికీ ఏకైక ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే. అయితే యేసు యాజకత్వం అహరోను క్రమానికి అతీతమైనది. అది మెల్కీసెదెకు క్రమమునకు చెందినది. అహరోను యాజకత్వం ఇశ్రాయేలుకు సాక్ష్యపు గుడారానికి పరిమితమైనది. క్రీస్తు వ్యక్తిత్వం అహరోను యాజక క్రమానికి చెందిందే. 20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడునుగాక. అంతటా అబ్రాము అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాడు. ఆరంభంలోనే అబ్రాము మెల్కీసెదెకుకు దశమభాగాలు చెల్లించాడు. దశమభాగాలు చెల్లించే విధానం అతనికి ఎలా తెలిసింది? దేవుడే స్వయంగా ఈ విషయమై అతనికి ప్రత్యక్షం అనుగ్రహించాడు. ఇంకా అనేక అంశాలు ప్రత్యక్షంలో ఆయనకు తెలిసి ఉంటాయి అనటంలో ఎట్టి సందేహము లేదు. రాజు ఇవ్వజూపుతున్న కానుకలను అబ్రాహాము తిరస్కరించాడు. సొదొమరాజు అబ్రాముతో అన్నాడు, మనుష్యులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకో. సోదరీ సోదరులారా, ఇది గొప్ప శోధన. అలనాటి హమ్మూరబీ శాసనాల ప్రకారం అబ్రాహాముకు విజేతగా మనుషులపైన ఆస్తి అంతటిపైన హక్కు ఉంది. సొదొమరాజు తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నాడు. మనుషులను నాకివ్వు, వస్తువులు నువ్వు తీసుకో. సొదొమరాజు ఇచ్చింది అబ్రాము తీసుకుని ఉంటే ఏం జరిగేదో మీరు ఆలోచించగలరా శ్రోతలు? ఎవరైనా అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు అంటే సొదొమరాజు దానికేమనేవాడు? అదేమీ కాదు, అదంతా నేనిచ్చిందే, దేవుని దీవెనేమీ కాదు. అది అబ్రాముకు తెలుసు కాబట్టే రాజుతో అబ్రాము అన్నాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుడు యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఒక్క నూలు పోగైనా చెప్పుల వారైనా నీ వాటిలో ఏదైనా నేను తీసుకోను. నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను అని నీవు చెప్పగలవు. ఇది నాకు వద్దు. అంతకుముందే మెల్కీసెదెకు ఆశీర్వదించి వెళ్ళాడు. అదే ప్రభావం అబ్రాము తీర్మానం మీద పనిచేసింది. అసలు అబ్రాము మెల్కీసెదెకును కలుసుకోవడం ఎంతో మంచిదయింది. రాబోయే శోధనల నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. 1 కొరింథీ 10:13 ఏం చెబుతోందో వినండి. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించి ఉండలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగచేస్తాడు. దేవుడు అబ్రాహాముకు శోధన తప్పించుకునే మార్గం కలుగజేశాడు. అబ్రామును ఎవరూ ధనవంతుణ్ణి చేయనక్కర్లేదు. దేవుడు అనుకుంటే, దేవుడు చేస్తే అబ్రాము సంపన్నుడు కాగలడు, లేకపోతే లేదు, అంతే. అబ్రహాము రాజుతో అంటున్నాడు,
ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వారికి ఏ ఏ భాగాలు రావాలో ఆయా భాగాలు మాత్రం వారిని తీసుకొనియ్యి. అంటే ఈ యువకులకు హక్కు ఉంది. వారు ఏది తీసుకోవాలో అది తీసుకోవచ్చు, తీసుకోమనండి, నాకు అభ్యంతరమేమీ లేదు. నాకు మాత్రం అందులో ఏమీ వద్దు, నేను తీసుకోను అంటున్నాడు అబ్రహాం. సోదరీ సోదరులారా, అబ్రాహాముకు లోతుకు మధ్య ఎంత వ్యత్యాసముందో చూచారా? హస్తిమశకాంతరం తేడా ఉంది గదూ. లోతు అబ్రహాముతో ఉన్నాడు, తిరిగాడు, సహవాసం చేశాడు. అబ్రాహాము సౌశీల్యాన్ని చూచాడు. అబ్రాహాము ఆధ్యాత్మిక సుగుణాలను స్వయంగా పరిశీలించాడు. సర్వశక్తుని బలిపీఠం ముందు అబ్రహాము ఆరాధిస్తుంటే అంతా చూచాడు, పాల్గొన్నాడు. ఇన్ని అవకాశాలున్నా లోతు శరీరానుసారిగానే ఉండిపోయాడు. లోతు ఆధ్యాత్మిక విషయాలను చూచాడే కాని ఎన్నడూ అనుభవించినవాడు కాడు. లోతు అనే మాటకు అర్థం తెర, ముసుకు. ఈ పేరు లోతుకు అక్షరాల తగిందే. లోతు లోక సంబంధి, లోకాన్ని ప్రేమించిన శరీరానుసారి. దేవుడా లోకమా అంటే లోతు లోకాన్నే కోరుకున్నాడు. అతనికి ఆధ్యాత్మిక విలువలు తెలియవు. లోకం అతణ్ణి మోసగించింది. అతని గాథ విషాదాంతం. దేవుని పక్షంగా నిలిచి ఉన్నతాశయాలతో బతికేవారికి ఉన్నంత నిండుదనం లోతుకు లేదు. అతని ఆధ్యాత్మిక జీవితానికి లోతు అసలే లేదు. అందుకే